పొద్దున్నే నిద్ర లేవగానే మా ఆవిడ అంటుంటుంది, బెడ్ పక్కనే ఒక నీళ్ళ బాటిల్ పెట్టేస్తుంది. నుంచోకుండా కూర్చునే ఈ నీళ్ళని తాగండి అని రోజు చెప్తూ ఉంటుంది. చాలామందికి ఇది ఒక అలవాటుగా కూడా మారిపోయింది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఎప్పుడు తాగాలి, రోజంతా ఎలా హైడ్రేటెడ్గా ఉండాలి అన్నదే. దీని గురించి వాళ్ళు చెప్తాను. నిద్ర లేవగానే శరీరంలో కొంచెం నీటి కొరత ఉండొచ్చు, కాబట్టి పొద్దున్నే నీళ్లు తాగడం మంచిదే. కానీ ఇది ఒక్కసారిగా తాగితే శరీరం మొత్తం శుభ్రమైపోయే మంత్రం మాత్రం కాదు. పొద్దున్నే నీళ్లు తాగితేనే మెటబాలిజం పెరుగుతుంది, అన్ని సమస్యలు తగ్గిపోతాయని చాలామంది అంటుంటారు. కానీ దీనికి బలమైన శాస్త్రీయమైన ఆధారాలు లేవు. మరి నిజంగా ఏది మంచిదంటే రోజంతా కొద్దిగా నీళ్లు తాగటం. భోజనానికి ముందు, మీటింగ్స్ మధ్య, ప్రయాణంలో, వ్యాయామం ముందు, తర్వాత కూడా వేడి వాతావరణంలో ఇలా అవసరానికి తగ్గట్టు రోజంతా కొంచెం తాగుతూనే ఉండాలి. మన మూత్రపిండాలు రోజంతా పనిచేస్తుంటాయి. అవి పొద్దున్నే తాగిన గ్లాస్ నీళ్ళతోనే కాదు, రోజంతా తీసుకునే నీటితోనే శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. సో పొద్దున్నే నీళ్లు తాగే అలవాటు మంచిదే. కానీ అప్పుడు ఎక్కువగా తాగేసి రోజంతా నీళ్లు తాగకపోతే అది మంచిది కాదు, సరిపోదు కూడా. సో పొద్దున్నే తాగాలనిపిస్తే తాగండి, కానీ ఆరోగ్యం కోసం మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు రోజంతా తగినంతగా నీళ్లు తాగి శరీరానికి నీటి కొరత లేకుండా చూసుకోండి.